నమస్తే. ఈరోజు ఉదయం నిద్ర లేవగానే ఒక ఘోరమైన హేయమైన వార్త నాకు తెలిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి అవతరించిన దగ్గర నుంచి ఇంతవరకు ఇలాంటి ఘోరం ఎప్పుడూ జరగలేదు. అలాంటి ఘోరం జరిగింది. ఇంత ఘోరం జరిగినా పాపం ఆ పాపాన్ని కాపాడడానికి మీడియా నోరు మూసుకొని ఆ దోషుల్ని తప్పించడానికి ఈ మీడియా నోరు మూసుకొని ప్రయత్నం చేస్తుంది. ఈ మీడియాకి నేను ఒక మాట అడుగుతాను, మిమ్మల్ని సూటిగా క్వశ్చన్ అడుగుతాను. అసలు జరగని విషయం లడ్డూ గురించి నెలల పాటు డిబేట్లు పెట్టి నానా యాగి చేశారే. మీ కళ్ళ ముందు దేవుడి దర్శనానికి వెళ్ళి 6 చనిపోతే మీ నోర్లు మూగపోయినాయా? అయ్యా, కూటమి ప్రభుత్వ పెద్దలారా, జరగని దానికి మెట్ల పూజలు అని చెప్పేసి లుంగీలు ఎగ్గట్టి తిరిగారు కదా. ఇప్పుడు ఎక్కండ్రా బళ్ళు, తీయండ్రా బండ్లు, ఎత్తండ్రా లుంగీలు అని చెప్పేసి ఇప్పుడు పైనుంచి కింద దాకా అడుగుతారా, కింద నుంచి పై దాకా అడుగుతారా? అసలు దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు? నైతిక బాధ్యత వహించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బిఆర్ నాయుడు గారు రాజీనామా చేస్తున్నారా లేదా? చెయ్యకపోతే, ఒకవేళ మీరు చెయ్యకపోతే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఈ పాపాన్ని మూటగట్టుకున్న మీకు ఖచ్చితంగా మిమ్మల్ని అధపాతాళానికి తొక్కేస్తాడు. ఆయనే కింద కొట్టి నేలకు రాసి తొక్కి పట్టి నార తీస్తాడు. కాబట్టి మీరు ముందుగా నైతిక బాధ్యత వహించి రాజీనామా చెయ్యండి. చెయ్యని పక్షంలో ఇబ్బంది పడతారు.